వచ్చి విధి పోతుంటే మరి ఆ రోజు మరి నేను మున్సిపాల్ని అడగడం జరిగితే 40% కంట్రిబ్యూషన్ కట్టాలి, మరి బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కంట్రిబ్యూషన్ ఈ ప్రజలు ఇస్తారు, ఉన్నాయి 100-150 ఓట్లు మన క్రాంతి కాలనీలో ఇండ్లున్నాయి, మరి అంత బడ్జెట్ కాదని దీన్ని ఒక ఎస్టిమేట్ చేపిస్తే 2,75,00,000 రూపాయలు డ్రైనేజీది మున్సిపాల్ నుంచి మేము దీన్ని చేపించినాం. మరి అంత ఫండు ఇక్కడ పెట్టాలంటే నాకు ఉన్నది నా డివిజన్లో 32 కాలనీలు, అతి పెద్ద కాలనీ దగ్గర 400 ఎకరాల ఏరియా ఇది. దీనికి నాకు వచ్చిన నిధులు 1-2 కోట్లు ఇట్లా విధి పెట్టుకుంటా నేను విధి చేసుకుంటా చేసిన. ఇవాళ మల్లారెడ్డి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మా బోడుప్పల పట్టణానికి రూపాయి తెచ్చిండా? ఇవాళ వచ్చి నేనే అభివృద్ధి చేసినా, నేనే విధి చేసినా అని పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటుండు. మరి నేను 5 సంవత్సరాలు నేను టీఆర్ఎస్లో కార్పొరేటర్గా చేసి తర్వాత మన డివిజన్కు దత్తత తీసుకుంటా, ఈ చెంగిచెల్ల గ్రామాన్ని మొత్తం దత్తత తీసుకుంటా అని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఇవాళ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగి